ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఈ కార్తీక మాసంలో మనం రోజు దీపాలు పెడతాం కదండి, ఉదయం సాయంత్రం. అలా మనం దీపం వెలిగించేటప్పుడు చెప్పవలసిన శ్లోకం: శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అనే ఈ శ్లోకాన్ని చెప్తూ దీపం వెలిగిస్తే సర్వ సంపదలు సర్వశుభాలు కలుగుతాయి. అలాగే మన అందరిళ్లలో తులసి మాత ఉంటుంది కదండి. మనకి ఇంటి పెరట్లో కానీ ఇంటి ముందు కానీ తులసి కోటలో బృందావనంలో ఇలా మనకి తులసి మాత కొలువై ఉంటుంది కదా. ఆ తులసి మాత దగ్గర మనం ఈ కార్తీక మాసం విశేషంగా దీపాలు వెలిగిస్తాం. మామూలుగా రోజు కూడా వెలిగిస్తాం, ఇలా కార్తీక మాసంలో కూడా వెలిగిస్తాము. అలా వెలిగించినప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం. నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని. అలాగే మనం సాయంత్రం దీపాలు వెలిగిస్తాం కదండి. అలాంటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. అంటే దీపమే మన పరబ్రహ్మ, దీపమే మహేశ్వరుడు. ఈ దీపం వెలిగించడం వల్ల అన్నీ కూడా సమకూరుతాయి. ఇలాంటి సంధ్యాదీపానికి మనము నమస్కరిస్తున్నామని ఈ శ్లోకం అర్థము. ఈ శ్లోకాన్ని మనం సాయంత్రం పూట దీపాలు వెలిగించేటప్పుడు అనుకొని చదివితే సర్వ సంపదలు శుభాలు విజయాలు అన్నీ కలుగుతాయండి. సర్వే జన సుఖినో భవంతు. మీ అందరినీ కూడా ఆ పరమశివుడు సర్వ సుఖ సంపదలను ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని అన్ని సంపదలను అన్ని కార్యాలందు విజయాన్ని సర్వసిద్ధి విజయాల్ని మీకు ఇవ్వాలని, అలాగే ఆయువుని ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ఆ సదాశివుడు మీ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.